నీకేం సంబంధం అమ్మా నీకు అసలు? Yes. ఎందుకు నువ్వు నీకేం సంబంధం, ఎందుకు ఏలు పెట్టాలమ్మా నువ్వు? జస్ట్ ఆస్కింగ్ అంట. జస్ట్ హూ ఆర్ యూ ఆస్క్ టు పీపుల్, హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ? యు ఆర్ ఫ్రమ్ కర్ణాటక, యు డూ దేర్. వి ప్రౌడ్ టు సే ఐఎమ్ తెలుగు పీపుల్, మై మదర్ టంగ్ తెలుగు. మేము గర్వంగా చెప్పుకుంటున్నాం, తెలుగు వాడుగా పుట్టినందుకు గర్వపడుతున్నాం అమ్మా మేము, తెలుగు వ్యక్తులం మేము. నువ్వు చెప్పు, నువ్వు గర్వపడుతున్నావు, తెలుగు వాడుగా ఉన్నది నువ్వు గర్వపడుతున్నావు, నువ్వు మాట్లాడు. మేము వచ్చి నీ బెంగళూరు నడిగొడ్డు కర్ణాటకలో చెప్పమని చెప్తాం మేము జై తెలుగు అని. తెలుగు వాడుగా పుట్టిన గర్వపడుతున్నాం, ప్రపంచంలో ఢిల్లీ ఎర్రకోటపై చెప్పమని చెప్తాం మేము తెలుగు వాడుగా పుట్టినందుకు. నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడ, నువ్వు చెన్నై అంటావు, తమిళ అంటావు, ఒకసారి అక్కడ పోయి అక్కడ తమిళ్లో అంటావు, ఇక్కడ పోయి కన్నడ అంటావు. నీకు ఎందుకు అసలు? నీకేం సంబంధం ఇక్కడ రాజకీయాలతో, ఇక్కడ వ్యక్తులతో? భారత ప్రధాని సైతం మెచ్చుకున్న నాయకుల గురించి నువ్వు ట్వీట్ చేయటం ఏంటి అసలు? తప్పు కదమ్మా. నేను కూడా నా స్థాయిలో ఉండాలి, నేను కూడా అది నాకు కూడా వర్తిస్తుంది. నేను కూడా నా స్థాయికి మించిన వాళ్ళతో నేను గొడవ పడటం ఏంటి అసలు? థ్యాంక్ యూ అమ్మా. గణేష్ గారు, ఒకటండి, మీరు చూశాను, మీ ట్వీట్ చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు. సో ఈ ట్వీట్ ని రిక్వెస్ట్ అనుకోవాలా లేకపోతే వార్నింగ్ అనుకోవాలండి? అసలు అంటే ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడటానికి నా టైం వేస్ట్ అమ్మా. వార్నింగ్ అని కాదమ్మా, నువ్వు మనిషిలా బతుకు, నీకు అవసరం ఉంటే న్యాయంగా మాట్లాడు. జస్ట్ ఆ సెటైరిక్ టెస్ట్, నువ్వు ఎక్కిరిచ్చే వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి స్థాయి ఏంటి? ఇక్కడ ఏదో రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేనేమి రియాక్ట్ అవ్వట్లేదమ్మా. నాకు రాజకీయాలతో సంబంధం లేదమ్మా, ఏ రాజకీయానికి నేను వత్తాసు పలకట్లేదమ్మా. వాళ్ళ రాజకీయంలో వాళ్ళు కింద మీద పడతారో వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడు. నీకేం సంబంధం? నువ్వే పార్టీ, నువ్వే పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు ఎవరివి? నీ ఓటు ఎక్కడుంది? అసలు ఫస్ట్ నీ ఓటు ఎక్కడుంది? నీ ఆ ఓటు ఎక్కడో కర్ణాటకలో ఎక్కడో పెట్టుకున్నావు నీ ఓటు. ప్రకాష్ రాజ్ గారితో ముందు నుంచే మీకు ఏమైనా విభేదాలు ఉన్నాయా అండి? నాకేమి, ఆయన క్యారెక్టర్ అంటే ఆయన ముందు నుంచి చూస్తానే ఉన్నానమ్మా. మాట్లాడితే కొందరు వ్యక్తులను టార్గెట్ చేసుకొని, కొందరు అత్యంత ఉన్నతమైన పదవుల్లో ప్రజాసేవ చేస్తున్న నాయకులను టార్గెట్ చేసుకొని, ప్రజలకు ఉపయోగపడే మనుషులను టార్గెట్ చేసుకొని, నువ్వు ఎవరి కోసం లబ్ధి పొందటం కోసం, నీ స్థాయి పెంచుకోవటం కోసం, నువ్వు నీ ఐడెంటిటీ క్రైసిస్ కోసం, నీకు సినిమా లేదు, పని పాట లేదు, నీకు క్రెడిబిలిటీ లేదు, క్యారెక్టర్ లేదు కాబట్టి నువ్వు జనాల మీద విరుచుకుపడుతుంటావు. అవి మానుకోరా బాబు అని చెప్తున్నాను నేను. అంటే ఆయన పొత్తుల గురించి అడిగితే మీరు అంతలా ఎందుకు రియాక్ట్ అయ్యారు? ఆయన ఎందుకమ్మా అంటున్నా, పొత్తు పెట్టుకుంటారో పెట్టుకోరో మనకెందుకు? ఇది ఎలక్షన్ టైమా? ఇది ఎలక్షన్ అమ్మది? ఇది ప్రజలకు సేవ చేసుకునే టైం. ఇది ప్రజలు తీర్పిచ్చేశారు, ఎలక్షన్ టైం ఉంది. ఎలక్షన్ వచ్చినప్పుడే రాజకీయం మాట్లాడాలమ్మా. ప్రతిరోజు రాజకీయం మాట్లాడితే దేశానికి సేవ ఏం చేస్తామమ్మా, రాష్ట్రానికి సేవ ఏం చేస్తారు రాజకీయ నాయకులు? చెప్పండి, నీకేం సంబంధం? నీకు నాకేమైనా సంబంధమా? మన ఇద్దరు ఏంటి? నేను కోడిగుడ్లు ఎరుకోవాలి, నీకు వేషాలు ఉంటే వేషాలు వేసుకోవాలి. నీకు నాకేం సంబంధం? మాట్లాడితే ట్వీట్ చేస్తావు, చేతిలో పెన్ను ఫోన్ ఉందని. మీరు కూడా సందర్భం వచ్చినప్పుడల్లా పొలిటికల్ గా ఏదో ఒక ట్వీట్ చేస్తూనే అమ్మా. నేను ఇది ఏ రాజకీయ పార్టీ కోసం మాట్లాడలేదమ్మా. ప్రకాష్ రాజుకు సంబంధం లేకుండా నువ్వు ట్వీట్లు వేస్తున్నావు కాబట్టి నువ్వు అట్లాంటి పిచ్చి పనులు చేయగరా బాబు అని చెప్తున్నా. అంతేనమ్మా. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి, ఒకవేళ మళ్ళీ ఏమన్నా ఆయన ట్వీట్ చేస్తే కనుక మళ్ళీ మీరు రియాక్ట్ అయ్యే ఛాన్స్? 100% వేస్తా, 100% వేస్తా. దాంట్లో